వచ్చింది మీ కాన్స్టిట్యూన్సీలో. ఓకే, అంటే భాస్కర్ ఏం పెట్టావు? all better, trying to explain to everybody చేసిన యాక్టివిటీస్ ఇన్ బ్రీఫ్ సార్. ఎవరైనా ఒక ఐడియాతో వస్తే వీ హ్యావ్ 4 steps సార్. ఫస్ట్ ఈజ్ దట్ ఎనీబడి కెన్ వాక్ ఇన్ టు అస్, ఇట్ ఈస్ ఓపెన్ సార్, వీ వెల్కమ్ సార్. ఒక 4 days వాళ్ళ ఐడియా తీసుకుని స్పార్క్ ప్రోగ్రామ్లో దాన్ని కొంచెం ఫైన్ ట్యూన్ చేస్తాం. అంటే రాగా ఉంటుంది కదా సార్, దాన్ని ఇట్లా ఫైన్ ట్యూన్ ప్రొఫెషనల్గా చేస్తున్నాం. తర్వాత సార్ ఫ్యూచర్ ఫోటోస్లో ఒక 6 weeks ఐడియాని ఒక ప్రోటోటైప్ చిన్న ఏదైనా ఇట్ ఈస్ సాఫ్ట్వేర్ ఆర్ హార్డ్వేర్ ఒక ఫస్ట్ ప్రోటోటైప్ ఒకటి తయారు చేసిన తర్వాత దాన్ని 6 to 18 weeks క్యాటలిస్ట్ ప్రోగ్రామ్లో పెట్టి నౌ ఇట్ బికమ్స్ గుడ్ ఫర్ గోయింగ్ ఫర్ ఫండింగ్స్, మార్కెటింగ్ సపోర్ట్ అది ఇచ్చి ఫండింగ్ చేస్తాము. తర్వాత ఫైనల్లీ సార్ ఒక 3-4 months ప్రోగ్రాంలో దీన్ని కమర్షియలైజేషన్ చేసి మార్కెట్కి వెళ్ళి స్కేల్అప్ చేసుకుని మార్కెట్లో అతను సేల్ చేసుకోవడం మార్కెట్ చేసుకోవడం తీసుకెళ్తాం. సో ఫర్ ఎవ్రీ ఐడియా విల్ ఫాలోయింగ్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్. ఇనీషియల్లీ కొంత మాకు ఇది ఉన్నా, నౌ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఎనీబడి వర్క్స్ ఇన్ దర్ ఇస్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ త్రూ విచ్ వీ టేకింగ్ స్టెప్ బై స్టెప్ సార్. సార్ ఇది సార్ ప్రోగ్రామ్స్ మేము ఏం చేస్తామంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ఎంఈ ఇస్తే సార్ ఆల్ ఎంఎస్ఎంఈస్తో మాట్లాడి వాళ్ళ ప్రొడక్ట్ పర్ఫెక్షన్, ప్రొడక్ట్కి సంబంధించి మార్కెటింగ్ యాజ్ వెల్ యాజ్ ప్రొడక్ట్ ప్యాకేజింగ్ సార్, అట్రాక్టివ్ ప్యాకేజింగ్ అన్నీ ఎలా చేయాలనేది ఇది రైజ్ అప్ ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్ వేర్ వీఆర్ వర్కింగ్ విత్ దెమ్ అండ్ వెరీ సార్. ఇది ఇవాళ మనం లాంచ్ చేస్తాం సార్. RS6 రూరల్ అవుట్ వస్తుంది. ఇప్పుడు 1 family 1 ఎంటర్ప్రినర్ కాన్సెప్ట్తో ఇంకా సార్ ఎవ్రీ 20-40 villagesలో ఒక అవుట్ పోస్ట్ పెడుతున్నాం. అక్కడ సేమ్ ఉన్న అన్ని ఐడియాస్ ఎవరు ఇంటింటికి వెళ్ళటం, వాళ్ళు మా దగ్గరికి రావడం, వాళ్ళ ఐడియాని తీసుకుని దాన్ని ఒక ప్రోడక్ట్ కింద కన్వర్ట్ చేయడం అనేది ప్రోగ్రామ్స్. టుడే వీఆర్ లాంచింగ్ ఇట్ 3 సార్. కుప్పం ఒకటి, పిఠాపురం ఒకటి అండ్ మంగళగిరి ఒకటి సార్. టుడే వీఆర్ లాంచింగ్. దిస్ ఇయర్ వీ ఎక్స్పెక్ట్ దట్ ఇట్ షుడ్ గో అక్రాస్ ద స్టేట్స్. అప్పుడు ప్రతి ఫ్యామిలీలోంచి మనం 1 or 2 ఎంటర్ప్రినర్స్ వీ కెన్ గెట్ ఇట్ హియర్ అండ్ విత్ ప్రొడక్ట్. దిస్ ఇస్ అవుట్ రీచ్ సార్. తర్వాత సార్ దెన్ ఇన్నో ట్రైబ్లో సార్ ఆల్రెడీ వీ స్టార్టెడ్ అన్ని కాలేజెస్లోనూ వీఆర్ కీపింగ్ 1 innovation సెల్. అక్కడ వచ్చిన ఐడియాస్ ఏవైతే వాళ్ళు మాతో టైప్ చేస్తున్నారు. స్టూడెంట్ లెడ్ ఇన్నోవేషన్ పైప్ లైన్ ఈజ్ గెటింగ్ క్రియేటెడ్ ఇన్ కాలేజెస్. సో దెన్ ఆల్సో స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇన్నోవేషన్. యూ కండక్ట్ హబ్ అండ్ స్పోక్ మోడల్. ఎస్ సార్. హై స్కూల్ టు కాలేజెస్, కాలేజ్ నుంచి యూనివర్సిటీ, హబ్ అండ్ స్పోక్ మోడల్గా మీరు చేయగలిగితే నియరెస్ట్ లొకాలిటీస్ అన్ని ఎనీథింగ్ దే విల్ హ్యావ్ ఇంటరాక్షన్ అట్ నెక్స్ట్ లెవెల్. అప్పుడు ఏంటంటే లాంచ్ చేయడమే కాకుండా దాన్ని లాజికల్గా ఎవ్రీ టీనేజ్ నుంచి వాళ్ళ ఐడియాస్ అన్ని తీసుకునే పరిస్థితి ఎంగేజ్. లీడర్స్ లైన్స్లో సార్ ఆల్రెడీ ఎంటర్ప్రినర్షిప్లో కొంచెం ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు కొంచెం ఉన్న వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళతో లెక్చర్స్ అవి ఇప్పించి వీఆర్ ట్రైంగ్ టు మోటివేట్ సార్. ద వన్ గుడ్ బిజినెస్ మెన్ యూస్ డన్ బ్రింగింగ్ హిమ్ ఒక 100-150 స్టార్ట్అప్. వాళ్ళే కాకుండా మొత్తం తీసుకోవాలి, వెంచర్, లీడర్షిప్, ఈవెన్ ప్రొఫెషనల్ టు మోటివేట్ ఎవ్రీబడి. మిక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ టేకింగ్ ఇట్. దెన్ సార్ గవర్టెక్లో సార్ వీ క్రియేటెడ్ ఎ ప్లాట్ఫామ్. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉన్నా we are taking it and then we are putting for hackathon and completing it and bringing to a solution. So this is available and this has got now good traction. Now ప్రతిసారి మనం ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తే మనకి అట్లీస్ట్ 30-40 గుడ్ ప్రపోజల్స్ వెళ్తాయి సార్. సేమ్ లైక్ రూరల్ లాగా సార్. నెక్స్ట్ థింగ్ ఇస్ వీల్ టు ద ట్రైబల్ ఏరియా సార్. ఇది మన జర్నీ సార్. మనము అక్టోబర్లో 25 స్టార్ట్ చేసిన నుంచి విత్ ద జర్నీ అండ్ స్లోగా మనం ఎన్నెన్ని ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసుకుంటూ స్టార్టెడ్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్. ఐఎమ్ కల్కటాతో టైప్ చేశాను. ఇప్పుడు ఉన్న మన హెల్త్ ల్యాబ్స్ అన్నింటినీ స్టాండర్డైజ్ చేయడానికి వీఆర్ టేకింగ్ దిస్ ప్రోగ్రామ్స్ సో దట్ దే కంపేర్ బిహేవియర్ స్టాండర్డ్స్ లైక్ దట్ సార్. ఇగ్నైట్, డోన్ మ్యాన్ ఆల్సో యాక్సలరేషన్ దట్ వీ హవ్ డన్ సార్. దిస్ ఈస్ ద జర్నీ దట్ వీ హవ్ డన్ సార్. ఇప్పుడు సార్ ఒకటి టుడే ఆల్సో వీఆర్ స్టార్టింగ్ సార్ అడ్వాన్స్ ప్రోటోటైపింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్. టుడే స్టార్టింగ్ కియాతో స్టార్ట్ చేసి మన మెయిన్ హబ్లో సార్ 20 crores పెట్టి ఆల్ కైండ్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ రిక్వైర్డ్ ఫర్ ట్యూనింగ్ యర్ ప్రొడక్ట్ అండ్ మేకింగ్ ఇట్ పర్ఫెక్ట్. ఒక ఐడియా తీసుకొచ్చు దాని ప్రోడక్ట్ని కన్వర్ట్ చేస్తాం సార్. కెన్ కియా యాజ్ ఎ యాంకర్ ఫర్ ఆటోమొబైల్ either deemed university like that, skill development and also knowledge, next level how to take it up. Automobile sector they have to lead. Yes, we will do excellence model kinda adu cheyochu sir. Automobile sector ki then even logistics I am giving to Adani.
They are in logistics. Green energy I am giving to Green Gen, New Gen, and also Greenco. Greenco is doing living labs, AI. వీటికి ఆర్సలర్ మిత్తల్ మెటల్స్ how to do that total rare earth minerals and also utilization steel, cement, aluminum, everything. He will do that. Then I am going for green energy Japan. Reliance is going to do ISC, Indian School of Agriculture. Total ఎక్కడ చూసినా మీకు కావాల్సిందంటే నాలెడ్జ్, టెక్నాలజీ, బిజినెస్. ఆ ఫీల్డ్లో నాలెడ్జ్ ఉండాలి, టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేయాలి, బిజినెస్ మోడల్స్ క్రియేట్ చేయాలి. దట్ ఈస్ వేర్ ఐఎమ్ వర్కింగ్. మీరు ఎదిగా వర్కౌట్ చేస్తే కొంచెం ఈజీ అవుతుంది. కూర్చున్న మాట్లాడదాం. గుడ్, యువర్ ఇన్ఫాక్ట్ మ్యాట్రిక్స్ పెట్టేసాం సార్, సక్సెస్ మెజర్ నాకు 100 యూనికార్న్, ఎస్ both of you. 100 unicorn is your duty. When? 5 years, 10 years, I don't know. You have to work in that direction. So 1 year we'll give you 200 Sunicons. Sunicon is one step before, Yeah. and then we'll put 100. అది పెట్టుకుంటే అక్కడి నుంచి ఛాలెంజ్ అనమాట ఎవరికి. అదే మాట్లాడతారు. ఒక 2 ఇన్నోవేషన్ హ్యాకథాన్స్ వీఆర్ లాంచింగ్ సార్. హ్యాకథాన్స్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్. ఎస్ ఇదేనా? ఏదో ఒకటి సార్, ఏం చేసినా పర్లేదు. సో ఇప్పుడు లాంచ్ చేస్తాం సార్. దీంట్లో సార్ 2 యూనిక్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ వచ్చినాయి. స్మార్ట్ పోలీసింగ్ సార్. ఇప్పుడు మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు సార్, మనం ప్రైవేట్ సీసీటీవీ కెమెరాస్ నుంచి కూడా మనం తీసుకోవాలి. దిస్ ఇస్ హ్యాకథాన్ సార్. క్యాష్ ప్రైవేట్ గుర్తింది. సో ప్రాజెక్ట్ నేచరల్లో సార్ వాట్ వీఆర్ డూయింగ్ సార్, ఇండివిజువల్స్ వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నటువంటి సీసీ కెమెరా ఫీడ్ కూడా దే కెన్ గివ్ అస్. వీఆర్ గివింగ్ అన్ ఆప్షన్ ఫర్ దమ్. సో దట్ ఈస్ దట్ అక్కడి నుంచి కూడా మనము ఏఏ బేస్డ్ ప్లాట్ఫామ్స్ పెట్టుకుని వీ కెన్ డూ ద అనాలిసిస్. సెకండ్ ఈజ్ అగైన్ యూనిక్ సార్. ఇప్పుడు మనకి డిజాస్టర్ టైంలో సెల్ నెట్వర్క్ అంతా పోతుంది. దిస్ వాట్ ఇట్ సేస్ దట్ ఈచ్ ఫోన్ విల్ యాక్ట్ యాజ్ ఎ నెట్వర్క్ సార్. ఈ నాట్ డిపెండ్ ఆన్ ది సెల్ నెట్వర్క్. సో ఈచ్ ఫోన్ కనెక్ట్ అయ్యి ఈచ్ బికమ్స్ ఎ సెల్. ఆ ఏరియాలో ఉన్న 1000 ఫోన్లు కలిపి దే కెన్ be used to transmit information without depending on cell networks. Yeah. That is one thing. రెండోది సార్, ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఏ సెక్షన్ మాకు అంటే తెలుగు రాకపోవచ్చు, తమిళ్ రాకపోవచ్చు, అది ట్రాన్స్లేట్ చేసుకుంటూ ఇన్వెస్టిగేషన్ అతను చెప్పేటటువంటి స్టేట్మెంట్ తీసుకోవడం. రెండోది సార్, అతను యాక్చువల్గా స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు అనాలిసిస్ ఇస్ బాడీ లాంగ్వేజ్, వెదర్ ఇస్ టెలింగ్ ట్రూ, ఫాల్స్ ఆర్ సంథింగ్. దట్ ఆల్సో ఇస్ పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ సార్. దిస్ టుడే వీఆర్ డూయింగ్ సార్. సెకండ్ సార్, ఇది డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ సార్. వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ దెమ్. ఇది సార్ ఏపీహెచ్డిసి హ్యాండీక్రాఫ్ట్స్ సార్. ప్యాకేజింగ్ సార్, మన హ్యాండీక్రాఫ్ట్స్ బాగా ఉన్న గిఫ్ట్ కింద ఇవ్వడానికి ఇది ప్యాకేజింగ్ ఈజ్ ఆల్వేస్ ఎ ఛాలెంజ్. విచ్ యూ సీ దట్ జపాన్, కొరియా దే డూ వెరీ గుడ్ ప్యాకేజింగ్. దిస్ ఇస్ ద ఛాలెంజ్ సార్. మనం చేసేటప్పుడు ప్రతి ప్రోడక్ట్ని మంచి గిఫ్ట్ ప్యాకేజింగ్